ఈరోజు మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామ సర్పంచ్ కోటయ్య గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్నగారు నమస్తే. నమస్తే. బాగుండన్నా? బాగుంది అన్న, మీరు అంటే ఫస్ట్ టైం సర్పంచ్గా పోటీ చేసి సక్సెస్ అయి గెలవడం జరిగింది అంటున్నారు, నిజమేనన్నా? నిజమే. అంటే మొట్టమొదటిసారిగా పోటీ చేయడం జరిగిందా? మొట్టమొదటిసారి అంటే ఇంతకుముందు మీరు రాజకీయ పార్టీలలో ఏమైనా పని చేయడం జరిగిందా? బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నాను. ఇంతకుముందు గతంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా నిర్వహించడం జరిగిందా? అంటే మీ గ్రామంలో కోటిలింగాల అంటే ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది అంటున్నారు, నిజమేనన్నది? నిజమే. అంటే వాటి ప్రత్యేకత ఏంది అసలు? అది శాతవాహనుల తొలి రాజధాని. కోటిలింగాల పేరుగా శాతవాహనుల తొలి రాజధాని. దాన్ని నాణ్యాలు కూడా మా కోటిలింగాల పురవశాఖ వాళ్ళు తవ్వడం జరిగింది. ఆ నాణ్యాలు కూడా బయటపడ్డాయి. శ్రీముఖి నాణ్యాలు, ఇక శారద నారద నాణ్యాలు కూడా బయటపడ్డాయి. ఆ నాణ్యాలు మా దగ్గర కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇట్లా అంటే దీని చరిత్ర చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ కోటిలింగాల తవ్వకాలు జరపడం జరిగింది. అంటే ఇక్కడ మీ గ్రామానికంలో గతంలో ముంపు గ్రామంగా ఏర్పడిన తర్వాత గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి దూరంగా వచ్చి నివసిస్తూ ఉన్నా అన్నారు, నిజమేనది? నిజమే. అది వెలుగటూరు అంటే పాత ఊరు నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో వెలుగటూరు మండల హెడ్ క్వార్టర్ మండల ఆఫీస్ పక్కన మాకు ఒక 35 నుంచి 45 ఎకరాలు కేటాయిస్తే అక్కడ గవర్నమెంట్ వాళ్ళే మాకు సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజీలు నిర్మించి ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఒక 2 గుంటల ప్లాటు, ఒక కుటుంబానికి 2 గుంటల ప్లాట్ ఇచ్చారు. ఒక ప్లాట్ ఇచ్చారు ప్రతి ఒక్క కుటుంబానికి. అంటే ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నా కానీ అప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు కూడా ఇంట్లో 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. అప్పటి లెక్క ప్రకారం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు. అంటే ఇక్కడ మీ గ్రామంలో అతిపెద్ద సమస్య ఉంది అంటున్నారు, గురుకుల వద్ద డ్రైనేజీ సమస్య, అది నిజమేనా? నిజమే సార్. అది గురుకుల పాఠశాల డ్రైనేజీల వల్ల దాదాపుగా 480 నుంచి 500 మంది లోపు పిల్లలు ఉంటారు. ఆ డ్రైనేజ్ వాటరు వాళ్ళు సెప్టిక్ ట్యాంకు నిండుతుంది. దాదాపు ఒక 4-5 రోజుల వారం రోజుల నిండిపోద్ది. వాళ్ళు ఖాళీ చేయించారు. అది ఆ డ్రైనేజ్ వాటర్ మాకు ఈ డ్రైనేజీలకు అటాచ్ చేసారు కాబట్టి ఆ డ్రైనేజ్ స్మెల్తో కొంచెం గ్రామస్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ దానివల్ల గ్రామ ప్రజలకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవేనా? వాస్తవం. మరి అది ఆ సమస్యను మీరు పరిష్కరించే ప్రయత్నం చేయబోతా ఉన్నారా? ఇప్పుడు మేము అంటే నేను సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత కొంతమంది నాకు చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను ఆ సమస్యను కొంచెం పరిష్కరించడానికి నేను కూడా ఒప్పుకున్నాను. అది ఎప్పుడంటే మనకు ఎండాకాలం సెలవులలో మాత్రమే ఆ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుంది. బట్టి అప్పుడు దాన్ని ముట్టుకుంటానికి వీలుండదు కాబట్టి ఈ ఎండాకాలం సెలవుల్లో ఆ సమస్యను మేము పరిష్కరించడానికి నేను అంటే ఖచ్చితంగా ఈ రానున్న ఆ ఎండాకాలం సమయంలో ఆ సమస్యను అంటే ముఖ్యంగా గురుకుల వద్ద ఉన్నటువంటి ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే అవకాశం ఉందంటారా? చేస్తాం. మీ గ్రామంలో కోటిలింగాలు అంటే ఇక్కడ గతంలో కూడా మేము చూసాము. ఇక్కడ ఈ మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు అంటే ఇక్కడ అంటే గతంలో అంటే చెట్ల పెంపకంలో చాలా ప్రత్యేకతను దృష్టితోటి చేయడం జరుగుతూ ఉంది అనేది నిజమేనది? నిజమే. అంటే ఈ విషయంలో కూడా మేము ప్రత్యేకంగా ఎందుకు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామంటే ఇది శాటిలైట్ ఛానల్లో కూడా రావడం వచ్చింది. అది నిజమే, 100% నిజమే. శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చిన నుండి చాలా ఊళ్ళో కానీ ఇది మన 100 రోజుల పని కూడా సక్రమంగా జరుగుతుంది. ప్లస్ ఊళ్ళో కొంచెం నీట్గా అంటే చెట్ల గడ్డి పెరగకుండా నాలుగున గడ్డి పెరగకుండా కొంచెం నీట్గా ఉంది. సార్ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, అది నిజమే. అంటే ఇక్కడ అలాంటి అధికారి గ్రామంలో ఉండడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా సంతోషం. అలాంటి సార్ మాకు వచ్చినందుకు ఈ ఊళ్ళో మా అదృష్టంగా భావిస్తున్నాం. గ్రామ ప్రజల సహకారం మీకు ఏ విధంగా ఉండబోతా ఉంది? మాకు ఇప్పటి వరకు అయితే గ్రామ ప్రజల సహకారం మంచిగానే ఉంది. ఇంకా కూడా ముందు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించి మేము ఆ సమస్యను సాధ్యమైనంత వరకు మా కష్టాజితాన్ని సాధ్యమైనంత వరకు మేము ఆ సమస్యను పరిష్కరిస్తాం. అంటే ఇక్కడ మీ గ్రామ పంచాయతీ అంటే మీ గ్రామం అనేది కూడా చాలా చిన్న గ్రామం. ఇక్కడ అంటే ఇక్కడ వాస్తవంగా అభివృద్ధి విషయంలో కూడా కొంత బడ్జెట్ విషయంలో నిధుల విషయంలో కూడా కొంత సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది మనకి. అంటే ఈ సమస్యను మీరు అంటే ఎలా మీరు ఎదుర్కొనబోతా ఉన్నారు అసలు అభివృద్ధి విషయంలో?
ఇప్పటి వరకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇప్పటికేం రాలేదు, 2-3 సంవత్సరాల నుంచి ఏం రాలేదు కనుక ఇప్పుడు ఇస్తామంటారు కాబట్టి ఆ ఫండ్ వచ్చిన తర్వాత కూడా మేము సమస్యలు చిన్నైనా పెద్దయినా సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుండి నడిపిస్తాం. అంటే ప్రస్తుతం గ్రామ పంచాయతీ నిధుల విషయంలో ఏ విధంగా ఉంది అసలు బడ్జెట్? బడ్జెట్ అయితే ఇప్పుడు లోనే ఉంది. బడ్జెట్ అంటే ఇక్కడ నిలువ అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ వచ్చే బడ్జెట్‌లో గిట్ట ఏమన్నా వస్తే ఆ ఫండును గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకెళ్తాం. అంటే మీరు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? హామీలు అనేటివి ఏమి లేవు. ఒక గురుకుల పాఠశాల డ్రైనేజ్ మాత్రం అది కప్పిస్తామని చెప్పినాం. అది కంపల్సరీ ఒకటి మాత్రం చేస్తాం. అంటే ఇక్కడ మీరు ప్రస్తుతము ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. అంటే ఇక్కడ చాలా చోట్ల, చాలా గ్రామాల్లో గూడా సర్పంచులుగా గెలిచిన వాళ్ళు, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వాళ్ళు గాని, మిగతా పార్టీలలో గెలిచిన సర్పంచులు అంతా గూడా అధికార పార్టీలోకి వెళ్ళడం జరుగుతా ఉంది గదా! అంటే మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఏ పార్టీలో ఉన్నా గ్రామానికొచ్చే నిధులు గ్రామానికొస్తాయి. ఏ పార్టీలో ఉన్నా మనం ప్రజలకు చేయవలసిన పని చేసి పెట్టడమే మన బాధ్యత. ఏ పార్టీలో ఉన్నా పనులు చేయొచ్చు. అంటే భవిష్యత్తులో మీరు పార్టీ మారే అవకాశం లేదా? ఏం లేదు. మా పార్టీ మారే అవకాశం. అంటే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అంత ప్రేమనా? అంటే అసలు ప్రేమ అంత అభిమానమా మీకు? బీఆర్ఎస్ పార్టీ అంటే మనకు అభిమానం, ప్రేమ కాబట్టి కేసీఆర్ చేసిన మన అభివృద్ధి పనులకు మనం ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నాం. అంటే ఇక్కడ సర్పంచ్ గారు ఒక మాట వాస్తవం చెప్పండి. మీరు అధికార పార్టీ లేకపోతే అభివృద్ధి విషయంలో కొంత వెనుకబాటుకు గురవుతది అని అంటారు గదా! అదంతేం జరగదు. మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. మంత్రి గారు కూడా ఇప్పుడున్న మంత్రి కూడా లక్ష్మణ్ కుమార్ కూడా మాకు అంటే దూరం మనిషి ఏం కాదు, దగ్గరనే మాకు. ఇప్పుడు కోట్లింగాలు అంటే ఆయనకు కూడా అభిమానమే. మేము ఏదో రకంగా మాట్లాడి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. అంటే మీకు పూర్తి నమ్మకం ఉందా? ఉంది. అంటే అధికార పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో లేకున్నా గూడా ఇంత మంత్రి మీకు అభివృద్ధి విషయంలో సహకరిస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందా? ఆ నమ్మకం నాకుంది. అంటే ఇక్కడ మీకు గ్రామ ప్రజలకు గాని, పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయంలో గూడా ఉన్నత అధికారులు గాని మీకు సహకరిస్తారనే పూర్తి నమ్మకం ఉందా? ఉంది. ఉంది. నమ్మకం ఉంది. అంటే రానున్న రోజులలో గూడా మీరు గ్రామంలో గూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన ఉంది మీకు? ఇప్పుడైతే ఉన్న సమస్యలు కొన్ని ఆరండరు ప్యాకేజ్ ఉన్నది. పిల్లలకు కొంచెం మన కూలి వేతనం అన్నాడు. అప్పుడు ఎల్లంపల్లి మాకు ముంపు గ్రామం కాబట్టి కొంతమంది కూలి డబ్బులు కూడా ఆగిపోయినాయి. ఆ కూలి డబ్బులు తీసుకొచ్చే విధంగా ప్లస్ కొన్ని ప్లాట్లు కూడా గెజిట్లు ఉన్న పిల్లలకు ప్లాట్లు ఇచ్చేటివి ఉన్నాయి. ఆ ప్లాట్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే ఇంకా ఇప్పటికి గూడా అలాంటి సమస్యలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద నష్టపోయినటువంటి వారికి ఇంకా అంటే ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి లబ్ధి ఇంకా అందే ప్రయత్నం జరుగుతా ఉందా? ఇంకా మిగిలి ఉంది. ఇప్పుడు అంటే ఇంకా పెండింగ్ లో ఉన్నాయా? ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రాబ్లం సాగయ్యే విధంగా మేము ముందుకెళ్ళి మంత్రి గారితో మాట్లాడి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మంత్రి గారిని మీరు గెలిచిన తర్వాత కలవడం జరిగిందా? ఇప్పటి వరకు పోతాం. అంటే ఇక్కడ మీరు గెలిచిన తర్వాత సర్పంచ్లంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి, స్థానిక మంత్రి కాబట్టి ప్రతి ఒక్కరు కలిసే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే అందరూ పోయినారు. కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ కొంతమంది పోతాం. పోయి కూడా మంత్రి గారితో మాట్లాడి మా సమస్యలని చెప్పుకొని మేము దానికి ముందుకెళ్తాం. అంటే ఇక్కడ మీతో పాటు మీ వెల్గటూరు మండలంలో మీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు మీతో పాటు ఇంకా ఉన్నారా? గెలిచిన వాళ్ళు 7 ఉన్నారు. నాతో పాటు 7 ఉన్నారు. అంటే 7 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు సర్పంచులు ఉన్నారా ప్రస్తుతం? ఉన్నారు. 7 ఉన్నారు. అంటే భవిష్యత్తులో కూడా మీకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గాని కొప్పుల ఈశ్వర్ గారిని కలవడం జరిగిందా మీరు గెలిచిన తర్వాత? కలవడం జరిగింది. సార్ కూడా వచ్చింది ఇక్కడికి. మాకు గెలిచిన రోజు అంటే గెలిచిన తెల్లారే వచ్చిండు. ఇక్కడ మాకు సన్మాన కార్యక్రమం చేసిండు. అతను కూడా మాకు హామీలు ఇచ్చిండు. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉండండి, మీకు ఏది అయినా నేను ఉన్నా అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండు. దేనికైనా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ మీకు కొప్పుల ఈశ్వర్ గారు అంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఉన్నాయి. 100% ఉన్నాయి. అంటే మీరు భవిష్యత్తులో కూడా అంటే ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ అంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే అవకాశం ఉందా గ్రామంలో? అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉన్నాం. ఊళ్ళో మాకు ఎలాంటి విభేదాలు లేవు. అంతా కూడా మాకు అన్ని ఊళ్ళో కూడా మాకు అంతా మంచిగానే ఉంది. ఎవరు గిట్లా గట్లా అనేది ఏం లేదు. అంతా కలుపుకపోయే ప్రయత్నం చేస్తాం. అందరూ బాగానే ఉన్నారు ఇప్పటికైతే మాకు. మీ గ్రామానికి బస్ సౌకర్యం కానీ అట్లా నైట్ అవుట్ వండుకునే 3 ట్రిప్పులు కొట్టేది కానీ ఇప్పుడు లేదు. కానీ దాన్ని కూడా మేము పోయి మాట్లాడి బస్సు వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ చెప్పండి మీరు అంటే మీ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ
అభివృద్ధి విషయంలో మీకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా? సహకరిస్తారు. వాళ్ళంతా మన దగ్గర వాళ్ళే. అంతా అంటే చిన్న గ్రామం కాబట్టి మేమంతా ఒకే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే విధంగా ఉన్నాం. అంటే ఇక్కడ మీ గ్రామంలో పూర్తి స్థాయిలో గ్రామ పంచాయత్ సిబ్బంది ఉందా ప్రస్తుతం? ఉంది. మాకంటే ఇప్పుడు గ్రామ పంచాయత్ సిబ్బంది ముగ్గురున్నారు. ఇంతకుముందు ఇద్దరే ఉన్నారు. మా శ్రీనివాసరావు గారు మా సెక్రటరీ వచ్చిన తర్వాత ఇంకొకరిని ఎక్స్ట్రా పెట్టి మాకు ఇప్పుడు ముగ్గురు నుంచిండు. అంటే ఇక్కడ మీరు మరొకసారి చెప్పండి. అంటే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు గారి గురించి. అంటే ఇలాంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి గాని, ఇలాంటి ప్రభుత్వ అధికారులు గ్రామంలో ఉంటే నిజంగా ఎలా ఉంటది అసలు అభివృద్ధి విషయంలో గూడా? చాలా చాలా బాగుంటది. శ్రీనివాసరావు గారు చాలా గొప్ప మనిషి. ఆయన మంచి మనసున్న మనిషి. ఏ ఊర్లోకి పోయినా ఆయనకు స్వాగతం పలుకుతారు తప్ప ఈ సార్ మంచోడు కాదు అని అనే ఊరు ఉండది. ఆయన ఎక్కడ ఉన్నా చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తాడు. చాలా మంచిగా ఊరును మాత్రం నీట్‌గా ఉంచుతాడు. ఆయనకు ఏ రకంగా ఉండాలనుకుంటాడో అదే రకంగా ఊరును కూడా నీట్‌గా ఉంచుతాడు. అంటే ఇక్కడ అంటే వారి కోసం గూడా చాలా గ్రామాలు గూడా చాలా మంది గ్రామ సర్పంచులు గూడా ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి మా అధికారి మా గ్రామానికి ఉండాలని కొంత అంటే బదిలీ విషయంలో, ట్రాన్స్‌ఫర్ విషయంలో అప్పుడప్పుడు కొంత ప్రయత్నాలు గూడా చేయడం జరుగుతది గదా! మరి ఎలా వాటిని మీరు ఎదుర్కొంటారు? అంటే మాకు సాధ్యమైనంత వరకు మేము సారును ఇక్కడ నుండి పోకుండానే అడ్డుకుంటామని మేము సాధ్యమైనంత వరకు అప్లికేషన్లతో అడ్డుకుంటాము. ఊరోళ్ళందరూ మేము ఎంపీడీఓ గాని, ఎంఆర్ఓ దగ్గరికి పోయి కూడా మేము సార్‌ను కొంచెం పోకుండా మాకు సాధ్యమైనంత వరకు ఇక్కడనే ఉండే విధంగా చూసుకోవాలని మేము ఊరోళ్ళందరం కోరుకుంటాం. అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరిగే అవకాశం గూడా ఉంటది గదా! ఉంటే అప్పుడు పోయి మేము వేడుకుంటాం. ఇలాంటి సార్ మాకు ఉండాలని, ఈ సార్ మాకు ఇక్కడనే ఉండాలని కోరుకుంటాం. మీరిప్పుడు సంక్రాంతికి గూడా ముగ్గుల పోటీ కార్యక్రమాలు అంటున్నారు. నిజమేనది? నిజమే. అంటే మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మహిళా సంఘాలకు తెలియజేసి ఇక వాళ్ళు ఏ రోజు నిర్ణయించుకుంటారో పండగ ఇప్పుడు భోగి అన్నారు, సంక్రాంతి అన్నారు కదా! వాళ్ళు ఏ రోజు నిర్ణయించుకుంటారో అదే రోజు వాళ్ళకు ముగ్గుల పోటీ పెట్టి మాతోని అంటే వారికి ఏమైనా బహుమతులు ఇచ్చే అవకాశం ఉందా? బహుమతులు ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ మీకు పాఠశాల అసలు ఉన్నాయా? ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు? ప్రభుత్వ పాఠశాల లేదు. అది ఉండే కానీ దానిలో పిల్లలు లేక చదువుకుంటోళ్ళు లేక పాఠశాలను కూడా తీసేసిర్రు. అంతా ఇప్పుడు చిన్న పిల్లలు 2, 3 సంవత్సరాలు కాగానే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు చేసిర్రు కదా! ఇప్పుడు ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉండే కానీ ఆళ్ళను కూడా ఇక వట్టిగా ఉన్నారు కదా అని వాళ్ళని కూడా ఇప్పుడు అంటే ఇక్కడ పేరు ఉంది. పాఠశాల కోట్లింగాల ఉన్నట్టుగా పేరుంది. కాకపోతే రికార్డులో మాత్రమే ఉంది కానీ ఇక్కడ పాఠశాల మాత్రం నడవడం లేదు. పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్‌లోకి పంపియడం జరుగుతుంది. ఇప్పుడు పాఠశాల అయితే ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాల లేదు. ఇక్కడ మీకు నిధుల సమస్య చాలా చాలా తీవ్రంగా ఏర్పడుతది. చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి భవిష్యత్తులో మీరు కొత్తగా నూతనంగా గెలవడం జరిగింది. మీకు కూడా గ్రామానికి ఏదో చేయాలని ఒక తపన, ఆలోచన, పట్టుదల ఉంటుంది. కానీ ఇక్కడ నిధుల సమస్య చాలా తీవ్రంగా ఏర్పడుతది. అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంటది కదా! వాటి కోసం ప్రయత్నాలు మీరు ఏ విధంగా చేయబోతా ఉన్నారు? అంటే ఊరుకు మాత్రం ఇప్పుడు చేసేది అంటే మాకు డ్రైనేజీలు ఉన్నాయి పర్ఫెక్ట్‌గా. మన సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. ఏంటి మాకు ఉన్నదంటే ఈ ప్లాట్ల సమస్య ఈ మన స్కూలు గురుకుల పాఠశాల డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఇంకొకటి అది మన వ్యవసాయానికి భూమిలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మంత్రి గారి దృష్టికి ఇదివరకే తీసుకుపోయినా ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోతాం. ఆ రోడ్డు ఒక్కటి మాకు కావాలి. దాన్ని చేయించే ప్రయత్నం చేస్తాం. అంటే మీ గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం ఉంటుందా ఎప్పటికి కూడా? ఎప్పటికి ప్రశాంతంగానే ఉంటది. మాకు లొల్లులు, గొడవలు అనేటివి ఏం జరగాయి. అంతా కలిసిమెలిసే ఉంటాం. అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసే ఉంటాం. చివరిసారిగా చెప్పండి మీ గ్రామ ప్రజలకు అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి చెప్పండి పూర్తి స్థాయిలో. అంటే సాధ్యమైనంత వరకు నేను ఊరికి మంచి చేయాలనే ఆలోచనతోనే నేను సర్పంచ్‌కి పోటీ చేయడం జరిగింది. అందరూ కలిసి నన్ను గెలిపించిర్రు. శాయశక్తులా నా సాధ్యమైనంత వరకు నేను ఊరికి మంచి చేస్తానని కోరుకుంటున్నాను. మనం ఈరోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల గ్రామ సర్పంచ్ కోటయ్య గారితోటి మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒక్కసారి విశ్లేషిస్తే కోటిలింగాలు అనేది ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రం కలిగి ఉన్నటువంటి ప్రత్యేక గ్రామం ఇది. అయితే ఈ గ్రామంలో చాలా చిన్న గ్రామ పంచాయతీ, చిన్న గ్రామం కాబట్టి కొంత నిధుల సమస్య ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా గ్రామ ప్రజలు అంటే వారిపై మొట్టమొదటిసారి వారు పోటీ చేయడము, గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో వారిని నమ్మి వారిని ఆశీర్వదించి సర్పంచ్ గెలిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతానని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా వారు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం జరిగిందని వారు చెప్పడం జరుగుతూ ఉంది.
భవిష్యత్తులో కూడా నేను పార్టీ మారను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాని వారు పట్టుదలతో ఉన్నారు. వారికి కేసీఆర్ నాయకత్వము, ముఖ్యంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంపై వారికి పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. వారిపై అభిమానం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రత్యేకంగా అభిమానముగా ఉన్నట్టుగా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కొంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా, పార్టీ మారాలని కొంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా పార్టీ మారే అవకాశం లేదని కూడా వారు క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య గురుకుల వద్ద ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను తప్పకుండా రాబోయే ఉన్నటువంటి వేసవి కాలంలో తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజలకు ఆ యొక్క సమస్యను పరిష్కరించి మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి కూడా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిని సేవల్ని వారు కొనియాడుతూ, గ్రామానికి ఇలాంటి అధికారి ఉండడం కూడా మా గ్రామం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం, మా గ్రామ ప్రజలు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నారని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలాంటి అధికారి కూడా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిని కూడా భవిష్యత్తులో కూడా మా గ్రామంలోనే కొనసాగాలని కూడా వారు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరితో కలిసిమెలిసి ఉంటామని, రానున్న సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీని ఘనంగా నిర్వహిస్తున్నామని వారు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరడం జరుగుతూ ఉంది. రానున్న రోజులలో కూడా గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం, గ్రామ ప్రజలంతా కూడా ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తారు. అభివృద్ధి విషయంలో వారిపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీ వేరైనప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై వారి పూర్తి విశ్వాస నమ్మకం ఉంది. అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో వారు సహకరిస్తారని ఒక నమ్మకంతో వారు ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా గ్రామ అభివృద్ధే నా తొలి లక్ష్యం, గ్రామ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో పట్టుదలతోటి పనిచేస్తామని వారు చెప్పడం జరుగుతుంది. రానున్న రోజులలో మరింత అభివృద్ధిని గ్రామాన్ని చేస్తామని అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ముఖ్యంగా ప్రతి ఒక్కరి సహకారంతో, అధికారుల సహకారంతో, ఉన్నత ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు చెప్పడం